ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడీఎస్ ఉద్యోగాలకి సంబంధించి నిన్న నైట్ సెకండ్ నోటిఫికేషన్ అధికారికంగా రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో మీకు ఆ డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా డీటెయిల్స్ తెలుసుకున్న వాళ్ళు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఆ వీడియో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ముందుగా ఆ డీటెయిల్ వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో మీకు ఈ యొక్క జీడీఎస్ ఉద్యోగాలకి సంబంధించి బీపీఎం అండ్ ఏబీపీఎం ఉద్యోగాలకి సంబంధించి జాబ్ ప్రొఫైల్తో పాటుగా మీకు శాలరీ ఎంత వస్తుంది అండ్ ఏం వర్క్ చేయాలి అండ్ ఫ్యూచర్ పరంగా ఈ బీపీఎం అండ్ ఏబీపీఎం ఉద్యోగాలకి ప్రమోషన్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, జాబ్ ట్రాన్స్ఫర్స్ ఆప్షన్స్ ఏంటి అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి కంపల్సరీగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు మీకు లైక్ చేయడానికి. ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయిన ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అంతే. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో మనకి రీసెంట్లీగా పిఎఫ్ ఆఫీసులలో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవడం వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియో కూడా చూసేసి ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు ఎవ్రీ ఇయర్ కూడా పోస్టల్ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక బీపీఎం, ఏబీపీఎం డాక్ సేవక్ అని చెప్పేసి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క జీడీఎస్ ద్వారా అసలు జీడీఎస్ అంటే ఏంటి అంటే మనకి విలేజ్ లెవెల్లో ఈ యొక్క పోస్టల్ త్రూగా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి క్రియేట్ చేసినటువంటి ఈ యొక్క పోస్టులు అనమాట. గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రజెంట్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఈ బీపీఎం, ఏబీపీఎం డాక్ సేవక్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు. సో దాదాపు ప్రతి విలేజ్లో కూడా ఈ పోస్టల్ శాఖకి సంబంధించి సర్వీసెస్ని అందించడానికి క్రియేట్ చేసినటువంటి పోస్టులు ఇవి. సో ఈ యొక్క బీపీఎం అంటే ఏం వర్క్ ఉంటుందంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట. మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో ఆ లొకేషన్కి సంబంధించి మీరు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా అయితే వ్యవహరిస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేవాళ్ళు మీరు ఏ పోస్ట్ ఆఫీస్కి అయితే సెలెక్ట్ అవుతారో ఆ పోస్ట్ ఆఫీస్కి మీరు చిన్న ఇన్ఛార్జ్గా అయితే వ్యవహరిస్తారనమాట. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుందంటే పోస్టల్ సర్వీసెస్ని అక్కడ ఎవరు వచ్చేటువంటి పబ్లిక్స్కి అందించడము, లెటర్స్ని, పార్సల్స్ని తీసుకోవడము, అలాగే ఇవ్వడము, అంతేకాకుండా పోస్టల్ ఆఫీస్కి సంబంధించినటువంటి రికార్డ్స్ని చూసుకోవడము, అంతేకాకుండా ఐపీబీబీ ఉంటుంది కదా మనకి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. సో దానికి రిలేటెడ్గా ఏదైనా ట్రాన్సాక్షన్ సంబంధించి ఏదైనా ఉంటే సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడము, ఇంకా ఇతర వర్క్స్ని కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకి పోస్ట్ ఆఫీస్కి ప్రధాన వ్యక్తి అంటే ఇన్ఛార్జ్ లాగా ఉండే వాళ్ళు ఎవరంటే బీపీఎం అనమాట. సో ఈ యొక్క బీపీఎం అనేది అమ్మాయిలకైతే బాగా షూట్ అవుతుంది. ఎందుకంటే ఇది మనకి బీపీఎం పోస్ట్కి సెలెక్ట్ వల్ల అసలు బయట వర్క్ అనేది ఉండదు, చక్కగా మీరు లోపలే ఆఫీస్లో కూర్చొని చేసుకున్నటువంటి జాబ్ అనమాట ఇది. ఏబీపీఎం అంటే ఏంటంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ యొక్క ఏబీపీఎం అనే వాళ్ళు బీపీఎం ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసిస్టెంట్గా అయితే వ్యవహరిస్తారనమాట. లైక్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుందంటే లెటర్స్, పార్సల్స్ని పంపిణీ చేయడము, మెయిల్స్ తీసుకురావడం, తీసుకెళ్లడము, బీపీఎంకి పోస్ట్ ఆఫీస్ పనుల్లో సహకరించడము, అంతేకాకుండా ప్రజలకి పోస్టల్ ఐపీబీపీ సర్వీసెస్లో సాయం చేయడము, ఇంకా ఇతర పోస్ట్ ఆఫీస్కి సంబంధించి జీడీఎస్ పనులను నిర్వర్తించనమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే బీపీఎంకి, ఏబీపీఎంకి డిఫరెన్స్ ఏంటి అంటే బీపీఎం అనే వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి సంబంధించి లోపలే మాత్రమే వర్క్ ఉంటుంది. సో ఏబీపీఎం వాళ్ళు ఏం చేస్తారంటే బీపీఎంకి హెల్ప్ చేస్తూ పనుల్లో ఇంకా మీరు బయట మెయిల్ డెలివరీ అలాంటి వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మీరు డిఫరెన్స్ ఏంటి అంటే ఏబీపీఎం వాళ్ళకి కొంచెం బయట వర్క్ ఉంటుంది, సో బీపీఎం వాళ్ళకి ఉండదు. అదే డిఫరెన్స్ అనమాట. బీపీఎం అండ్ ఏబీపీఎం ఉద్యోగాలకి సాలరీ వచ్చేసి ప్రజెంట్ లేటెస్ట్ అలవెన్సెస్ ప్రకారం మీకు సాలరీ చెప్తున్నాను. సో ఇంతే వస్తుందన్నమాట ఎగ్జాక్ట్గా. టీఆర్సీఎస్ స్లాబ్ వచ్చేసి బీపీఎంకి అయితేనేమో 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు డిఏ వచ్చేసి ప్రజెంట్ 63% ఉంది కాబట్టి 7,560. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు ఎగ్జాక్ట్గా బీపీఎం పోస్టులకి డిడక్షన్స్ పోను 19,000 వరకు అయితే వస్తుంది. ఏబీపీఎంకి అయితేనేమో మీకు టీఆర్సీఎస్ స్లాబ్ ప్రకారం 10,000 అండ్ మీకు డిఏ వచ్చేసి 63% ఉంటుంది. అండ్ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 16,000 వరకు అయితే వస్తుందన్నమాట. అయితే మీకు ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ఏదైతే టీఆర్సీఎస్ స్లాబ్ ఉందో అందులో మీకు ఎవ్రీ ఇయర్
3% అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది. అంతేకాకుండా గవర్నమెంటే డిఏ ఇంక్రీజ్ చేస్తే అప్పుడు కూడా మీకు డిఏ అనేది పెరుగుతుంది. ఈ విధంగా మనకి సాలరీస్లో ఇంక్రిమెంట్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ టీఆర్సీఎస్ లా ప్రకారం మనకి దాదాపుగా 29,000 వరకు అయితే ఉంది. అక్కడి వరకు కూడా మనకి ఇంక్రిమెంట్ అనేది ఉంటుందన్నమాట. జీడీఎస్ ఉద్యోగాలకి సంబంధించి బీపీఎం కానీ ఏబీపీఎం కానీ సాలరీ చాలా తక్కువ ఉంది. మరి ఈ జాబ్ వస్తే చేయొచ్చా లేదా చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ మీకు ప్రమోషన్ ఆపర్చునిటీస్ గురించి చెప్తున్నాను. సో ప్రమోషన్ ఆపర్చునిటీస్ వినండి, అప్పుడు నచ్చితేనే జాయిన్ అవ్వండి, లేకుంటే జాయిన్ అవ్వద్దు. సో ఇక జీడీఎస్కి సంబంధించి మనకి సర్వీస్ చేస్తాం కదా, జాబ్ వచ్చిన తర్వాత మీరు 3 years సర్వీస్ అనేది కంప్లీట్ చేస్తే అప్పుడు మీకు ఎవ్రీ ఇయర్ దాదాపుగా ప్రతి సంవత్సరం మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, అంటే ఆల్రెడీ ఎవరైతే జాబ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం సపరేట్గా ఎగ్జామ్ పెడతా ఉంటారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే 3 years సర్వీస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఎగ్జామ్ పెట్టే దాంట్లో ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ చేస్తే అప్పుడు మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం ప్రమోషన్ వస్తుందంటే ఎంటీఎస్గా, పోస్టల్ డిపార్ట్మెంట్లోనే ఎంటీఎస్ పోస్ట్ అనేది మీరు ప్రమోషన్ పొందొచ్చు అనమాట. దానికి మనకి బేసిక్ పే 18,000 లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ప్రజెంట్ ఉన్నటువంటి పే స్కేల్ ప్రకారం మీకు దాదాపుగా 38,000కి పైగానే వస్తుంది. అండ్ ఏదైతే మీరు 5 years సర్వీస్ చేశారనుకోండి పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడీఎస్గా, అప్పుడు మీరు 5 years సర్వీస్ చేసిన తర్వాత పోస్ట్ మ్యాన్ అనేది అవ్వచ్చు. దానికి లెవెల్ 3 ఉంది ప్రజెంట్, దాదాపు మీకు 50,000కి పైగానే సాలరీ వస్తుంది. అండ్ మీరు ఒకవేళ పోస్టల్ అసిస్టెంట్ కావాలి అనుకుంటే మాత్రం 8 years అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. జీడీఎస్గా 8 years సర్వీస్ చేయాలి. దాని తర్వాత మాత్రమే మీరు ఎగ్జామ్ అనేది అప్పుడు ఎలిజిబుల్ అవుతారో, అది రాసిన తర్వాత పోస్టల్ అసిస్టెంట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఏదైతే పోస్ట్ ఉంటుందో దాన్ని బట్టి మనకి సర్వీస్ పీరియడ్ చేసిన తర్వాత వాళ్ళు పెట్టేటువంటి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధిస్తే మీకు జాబ్ అనేది ప్రమోషన్ కూడా పొందొచ్చు. ఇక జీడీఎస్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన తర్వాత మనము ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఈ యొక్క జాబ్ అనేది ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి మీరు ఫస్ట్ ఎక్కడైతే పోస్టింగ్ వస్తుందో ఆ లొకేషన్ నుంచి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి మీరు ఒకవేళ మ్యూచువల్ ఇద్దరు ఎంప్లాయీస్ పరస్పరం ఒప్పుకొని ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఒక సంవత్సరం సర్వీస్ చేస్తే అది ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదు అనుకుంటే నార్మల్గా మిగతా వాళ్ళు అయితే అందరూ, అంటే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అయితే మాత్రం అందరికీ కూడా జస్ట్ 2 years సర్వీస్ చేయాలి మీరు ఎక్కడైతే పోస్టింగ్ వస్తుందో ఆ లొకేషన్లో. దాని తర్వాత మనము ట్రాన్స్ఫర్స్కి అయితే ఎలిజిబుల్ అవుతాము. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రం జస్ట్ 1 year సర్వీస్ చేస్తే వీళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ ట్రాన్స్ఫర్స్ ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే అబ్బాయిలకైతే మొత్తం సర్వీస్లో వాళ్ళ జీడీఎస్ మొత్తం సర్వీస్లో 2 chances మాత్రమే ఇస్తారు. అండ్ ఫిమేల్ జీడీఎస్కి అయితేనేమో మొత్తం సర్వీస్లో 3 chances ఉంటాయి. అండ్ ఎవ్రీ ట్రాన్స్ఫర్స్ మధ్య 1 year గ్యాప్ అనేది ఉండాలి. అండ్ మేజర్ పెనాల్టీ కనుక ఉంటే మీ పైన ఏదైనా ట్రాన్స్ఫర్ అయితే ఇవ్వరనమాట. మైనర్ పెనాల్టీస్ ఉంటే మాత్రం ట్రాన్స్ఫర్ అనేది కన్సిడర్ చేస్తారు. ఇంకో విషయం ఏంటి అంటే మీ పైన ఈ సర్వీస్ పీరియడ్లో పోలీస్ కేసు కానీ కోర్టు కేసు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవడానికి కుదరదు. అండ్ మీరు ఒకవేళ ట్రాన్స్ఫర్ అప్రూవ్ అయిపోయిన తర్వాత 5 daysలో క్యాన్సిల్ చేస్తే కూడా ఆ ట్రాన్స్ఫర్ ఛాన్స్ అనేది ఉపయోగించుకున్నట్లే లెక్కలు కడతారు. అండ్ ఒకసారి రిలీవ్డ్ అయిపోయిన తర్వాత మీరు పాత పోస్ట్కి తిరిగి వెళ్ళడానికి కూడా కుదరదనమాట. ట్రాన్స్ఫర్ అప్రూవ్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ అనేది సాధారణంగా ఇవ్వరు. సో ఇది మనకి లేటెస్ట్ జీడీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ట్రాన్స్ఫర్కి సంబంధించి ఆప్షన్స్ అనమాట. కాబట్టి మీరు ఒకవేళ ఏ లొకేషన్లోనే పెట్టుకోండి జాబ్, ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు ఫర్దర్గా మనము మన సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. దాని గురించే మీకు ఈ యొక్క డీటెయిల్స్ని అయితే కవర్ చేస్తున్నాను ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని అయితే కవర్ చేస్తాను. ప్రతి ఒక్కరు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.